హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల సంపెంగ పొదలు, డాక్టర్ సి ఆనందరామం గారి నవల. సంపెంగ పొదలు నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకోసం. ఆ ఉత్తరం పైన చిరునామా చూడగానే ఆ ఉత్తరం ఎవరు రాశారో అర్థమైంది గిరికి. దస్తూరి మనుషుల స్వభావానికి కొంతవరకు నిదర్శనమంటారు. ఈ విషయం ఎవరి విషయంలో ఎంతవరకు నిజమో కానీ హరి విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. వంకర టింకరగా వాలిపోయినట్టుండే ఆ అక్షరాలు హడావిడిగా పరుగు నడకతో వచ్చేవారిని గుర్తు చేస్తాయి. హరి దగ్గర నుంచి తనకు ఉత్తరం అనగానే దిగ్భ్రమతో కాసేపు మతిపోయినట్టు అనిపించింది గిరికి. ఆదుర్దాగా విప్పాడు. గిరికి, నీతో అత్యవసరంగా మాట్లాడాలని మీ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు. నీవు వీలైనంత తొందరలో వచ్చి నన్ను కలుసుకో. సాయంత్రం 5 తర్వాత ఇంట్లోనే ఉంటాను. హరి. ఎంతో పొడిగా ఉన్న ఆ ఉత్తరం మనసు కెలికినట్టయింది. దిగులుగా సోఫాలో కూలబడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ఉండే హరి ఈ విధంగా మారిపోయాడు. మనుషుల మధ్య ఇంత విచిత్రంగా అపార్థాలు ఎందుకొస్తాయో అనుకున్నాడు గిరి. హరి గిరిల పరిచయం ఈనాటిది కాదు. పసితనం నుంచి కలిసిమెలిసి ఆడుకున్నారు. హరి చెల్లెలు దుర్గా. హరి గిరి దుర్గా కలిసి బడికిపోయేవారు, కలిసి వచ్చేవారు. సాధారణ చిలిపి తగువులు కూడా వాళ్ల మధ్య ఎప్పుడూ వచ్చేవి కాదు. బలపాలు, పెన్సిళ్ళు, చాక్లెట్లు, పిప్పరమెంట్లు, ఖాళీ స్వీట్ బాక్సులు ఒకరికోసరం ఒకరు తేలికగా త్యాగం చేయగలిగేవారు. హరి దుర్గా ప్రతి సెలవుల్లో వాళ్ల మేనమామ గారి ఊరికి వెళ్ళేవారు. వాళ్ళు వచ్చే వరకు గిరికి పిచ్చెత్తినట్టుగా ఉండేది. వాళ్ళు ఊరు నుండి వచ్చారని వినగానే తింటున్న అన్నమైనా వదిలి పరిగెత్తుకుని వచ్చేవాడు. హరి దుర్గా వాళ్ల మేనమామ గారి ఊర్లో విశేషాలన్నీ ఏకరువు పెట్టేవారు. గిరి తమ స్వంత విశేషాలన్నీ వివరించేవాడు. ఈ విధంగా బాల్యమంతా ఒక మధుర స్వప్నంలా గడిచిపోయింది. ముగ్గురు హైస్కూల్ వదిలారు. దుర్గ చదువుకు స్వస్తి చెప్పి ఇంట్లో కూర్చుంది. హరి గిరి కాలేజీలో చేరారు. వాళ్లకు వయస్సులలో మార్పు వచ్చింది, కానీ మనసులో ఏమీ మార్పు రాలేదు. వెనక సెలవుల్లో మాత్రం మేనమామగారి ఊరు వెళ్లే హరి ఇప్పుడు వీలు చిక్కినప్పుడల్లా వెళుతున్నాడు. ఈ మార్పు గమనించిన గిరి హరిని కులాసాగా అడిగాడు. ఏం హరి, ఈ మధ్య మేనమామ మీద మక్కువ పెరిగినట్టుందే? హరి ముఖం ఎర్రబడింది. ఒక్కసారి నవ్వి తల వంచుకున్నాడు. గిరి హరి దగ్గరగా వెళ్ళి భుజాలు పట్టుకుని ఊపుతూ, ఈ పప్పులే ఉడకవు, పదరా కథ వినిపించు అంటూ హరిని సోఫాలో కూలేశాడు. హరి నవ్వుతూ, చెప్పడానికే, కానీ ప్రేమ కథలు వినడానికి చాలా ఓపిక ఉండాలి తెలుసా అన్నాడు. గిరి హరి పక్కనే కూర్చుంటూ, కావలసిన దానికి రెట్టింపుంది, మొదలుపెట్టు, పేరు ఉమా అన్నాడు. హరి నవ్వాడు. నీకు బాగానే గుర్తుందే? అవును, ఉమే ఈ కథానాయిక. చిన్నతనపు స్నేహమే ప్రణయంగా మారింది. నా మరదలే కనుక పెద్దవాళ్ళు పెట్టే ఆటంకాలు కూడా ఏమీ ఉండవు. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాం. ఏ కథ కుతూహలజనకంగా లేదు కదూ అన్నాడు. ఇంట్రెస్టింగ్గా లేని మాట నిజమే, కానీ నేను ఇంకా కుతూహలం పుట్టిస్తానుండు. ఉమతో నీ అభిప్రాయం చెప్పి ఆమె సమ్మతి తీసుకునే మాట్లాడుతున్నావా, లేకపోతే ఇది నీ ఊహాగానమా? నిన్నొక ఆడది పెళ్లి చేసుకుందుకు ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నాను మరి. హరి కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి రోషంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ, అవునులే, లోకల్లో అందరూ నీలాంటి అందగాళ్లే ఉంటారా అన్నాడు. గిరి పక్కపక్క నవ్వుతూ లేచిన హరిని భుజాలు పట్టుకుని కూర్చోబెడుతూ, నాకంటే నీకంటే అందమైన వాళ్ళు 1,00,000 మంది, కానీ నీలాంటి తొందరపాటు మనుషులు మాత్రం ఎక్కడా ఉండరు అని హరి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని, హరి, చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగాం. నన్నే అర్థం చేసుకోలేకపోతే నువ్వెవరిని అర్థం చేసుకోగలవో చెప్పు. నీ మేలు కోరేవారిలో నేను ఒకడిని, నువ్వు నమ్మటం లేదు అన్నాడు. అంతలో హరి మనసు ఆర్ద్రమైపోయింది. గిరి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, ఏవి అనుకోకు గిరి, నాకు మరీ ఉద్రేకం ఎక్కువ. నా ఆత్మీయులందరికంటే నువ్వే నాకు ఎక్కువ. అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను నిన్నెంతో ఆరాధిస్తున్నాను అన్నాడు. గిరి హరి వీపు మీద చరుస్తూ, చాలు నాయనా చాలు, ఈ ఆరాధన వద్దు, ఆ ఆగ్రహము వద్దు. స్నేహం అనే మాటకు అర్థం తెలుసుకో చాలు. అసలు ఇంతకు ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా అన్నాడు.
ఇంకా వేరే అడగడం ఎందుకు అంటే హరి నవ్వాడు. కొన్ని క్షణాలాగి ఇలా అన్నాడు. ఒక రోజున ఉమ నాకు ఏకాంతంగా లభించింది. అలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. నేను సాహసించి పరాకుగా ఏదో చదువుతున్న ఉమ కళ్ళు వెనక నుండి మూశాను. ఉమ ఉలిక్కిపడి వెనక్కు నా మీద వాలిపోయి, ఏంటి బావా అంది గాబరాగా. ఆమె కళ్ళు పెంకెగా నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా మీద ఒరిగిన ఉమను నా వైపుకు తిప్పుకుని బలంగా గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. చిరునవ్వు నవ్వుతూ మృదువుగా నన్ను విడిపించుకుని పారిపోయింది. అప్పటి ఆమె చిరునవ్వులో మెరుపులు, చెక్కిళ్లలో కెంపులు, కళ్ళలోని పారవస్యపు కాంతులు, ఆమె మనసు నాకు విప్పి చెబుతుంటే ఇంకా నేను వేరే అభిప్రాయం అడగడం ఎందుకు? కలలోని వాడిలాగా అరమోడ్పు కనులతో చెబుతున్న హరిని చూసి గిరి నవ్వుకున్నాడు. ఏ భావోద్వేగాన్నైనా ఇంత తీవ్రంగా అనుభవించగలిగితే హరి జీవితం సుఖమవ్వాలని మనసులో కోరుకున్నాడు. ఇంతలో హరి కూర్చున్న చోటు నుండి లేచి తన సూట్ కేసు తెరిచి ఉమ ఫోటో తెచ్చి గిరికిచ్చాడు. చాలా సామాన్యంగా ఉంది, అందగత్తే అని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ ఈ మాట గిరి పైకనలేదు. గిరి ఏమీ అనకుండానే హరి చెప్పాడు, ఉమ ఫోటోజెనిక్ కాదు, ఫోటోలో అలా సామాన్యంగా ఉందని అందమైంది కాదనుకోవద్దు. ఉమను చూస్తే నువ్వే నాకు పోటీ రావచ్చు అన్నాడు. గిరి ఉలిక్కిపడ్డాడు. చి, ఉమను నేనెప్పుడు చూడకపోయినా ఆమెను నీ భార్యగానే ఊహిస్తున్నాను. వేళాకోళంగానైనా అలా మాట్లాడుకో హరి. ఉమ నీ భార్య కావాలని నీకంటే కూడా నేనే ఎక్కువగా కోరుకుంటున్నాను. గాఢానురాగాన్ని వ్యక్తపరిచే ఈ మాటలకు సమాధానంగా హరి గిరిని కౌగలించుకున్నాడు. చాలా అందంగా ఉన్నావులే కానీ ఈ దొరగారెక్కడా కనబడడే? అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకు మురిసిపోతున్న దుర్గ గిరి ఈ మాటలతో ఉలిక్కిపడి సిగ్గుపడి గర్వపడింది. మూతి ముడిచి, పోనీలే, ఇప్పటికైనా అందం నీకు కనిపించింది అంది. దుర్గ మాటలకు, ఆ మాట్లాడిన తీరుకు గిరి తెల్లబోయాడు. అతడు తన సహజ ధోరణిలో యథాలాపంగా అన్నాడు, సంభాషణ మళ్లించాలని నా ప్రశ్నలో ముఖ్యమైన భాగం అది కాదు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. దుర్గ చిన్నబుచ్చుకుంది. ప్రశ్నలు సమాధానాలు తప్ప మన మధ్య ఇంకేం లేవా గిరి? లేకే, దెబ్బలాటలు, అలకలు, కన్నీళ్లు, మూతిముడుపులు. వాక్యం పూర్తి చేయకుండానే గిరి పక్కపక్క నవ్వాడు. దుర్గకి కూడా నవ్వొచ్చింది. పో, ఏది సీరియస్గా మాట్లాడవు, ఇంకొకళ్ళని మాట్లాడనివ్వవు. గిరి స్థిరంగా కూర్చుని, ఇదిగో బుద్ధిగా కూర్చున్నాను, రాజకీయ నాయకుల ఉపన్యాసం వినేవాడిలాగా. నాకు మొదటాట సినిమాకు టైం దాటపోకుండా నువ్వు చెప్పదలుచుకున్నదంతా చెప్పేయి అన్నాడు. దుర్గ ముఖం ఎర్రబడింది. పో, నీతో ఎవరు మాట్లాడగలరు అంది. అడిగిన దానికి సమాధానం చెప్పని వాళ్లతో ఎవరూ మాట్లాడలేరు. హరి ఏడంటే చెప్పవే. దుర్గ కళ్ళెగరేస్తూ కొంటెగా, ఏ నీ హరికి నన్ను కాపలా ఉంచావా? ఎంతసేపు హరి హరి, ఇవాళ్లతో రోగం కుదురుతుందిలే అంది. ఏంటేంటి, ఇవాళంతా తమాషాగానే ఉంది, నీకు పుణ్యముంటుంది, అసలు సంగతి చెబుదు కొంచెం ఆశ్చర్యంగానే అన్నాడు గిరి. దుర్గ చేతులు నడుము కానించి గర్వంగా నుంచుకుని, ఇవాళ హరి అన్నయ్య నీతో సినిమాకి రాడు, రేపటి నుంచి నీతో మాట్లాడడు అంది. సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడంటే ఇంతకంటే తేలిగ్గా నమ్ముతాను దృఢంగా అన్నాడు గిరి. నువ్వు నమ్మకపోతే నీ కర్మ. నిన్ను నన్ను ప్రపంచాన్ని హరి మరిచిపోయేలా చేసే మహేంద్రజాలం ఇవాళ రైల్లో దిగుతుంది. ఓ, ఉమ వస్తుందా? అరే, నాకు చెప్పలేదే స్వగతంలో అనుకున్నాడు గిరి. అదా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కానీ హరికింకా మనం అక్కర్లేదు అంది చప్పట్లు కొడుతూ. అలాగే, చూస్తూ ఉండు, నా దగ్గరకు రాకుండా ఒక్కరోజైనా ఉండగలడేమో. ఎలాగైనా ఈ సెలవుల్లో నాకు తోచడం కష్టమే అన్నాడు. నేను లేను అంది దుర్గ. గిరి దుర్గను గమనించకుండానే, పోవోయ్, నువ్వు ఆడదానివి, నీతో నాకేం తోస్తుంది అన్నాడు. దుర్గ గిరివైపు తిరగకుండానే, అలా మాట్లాడితేవేం గిరి, ఉమ ఆడది కాదా? అన్నయ్యకు ప్రపంచమంతా ఆడదే కావటంలా అంది. ఆ మాటతో దుర్గ చెప్పదలుచుకున్నది గిరికి పూర్తిగా అర్థమైంది. దిగ్భ్రాంతిలో కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. అప్పటి గిరి ముఖాన్ని చూసి ఆమె గిరివైపు తిరగకుండానే, నీకు నేను అర్థం కాలేదంటే నమ్మను. నా నోటితోనే నీకు విందామని ముచ్చటైతే చెప్పడానికి నేను సిగ్గుపడను అంది. దుర్గా, అలా మాట్లాడకమ్మా అన్నాడు గిరి బాధగా.
ఆ సంబోధనకు, ఆ కంఠస్వరానికి విచలితురాలై దుర్గ గిరివైపు తిరిగింది. అతని ముఖం చూసిన దుర్గ తాను స్థాణువైపోయింది. అభిమానంతో, బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గిరి దుర్గ దగ్గరగా నడిచి ఆమె కన్నీళ్లు తుడిచి, క్షమించు దుర్గా, నువ్వు హరిని ఒకలాగా నన్ను మరొకలాగా చూస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. నేనలా ఆలోచించలేదు అన్నాడు. ఈ అనునయం దుర్గ మనసును మరింత గాయం చేసింది. గిరి దగ్గర నుండి దూరంగా పారిపోయి సోఫాలో కూలబడి చేతులతో ముఖం కప్పుకుంది. ఎంత అణుచుకుందామన్నా దుర్గకు ఏడుపు ఆగడం లేదు. గిరి మనసు కెలికినట్టయింది. దుర్గ కన్నీళ్లు తనకెంత బాధ కలిగిస్తాయో అతనికి మొదటిసారిగా అర్థమైంది. కానీ ఆత్మీయతలో మాధుర్యం లేదు, ఆప్యాయత మాత్రమే ఉంది. దుర్గ దగ్గరకు వెళ్ళి ఆమె తల నిమురుతూ, దుర్గా, ఇలా చూడు, నీ కన్నీళ్లు ఆపడానికి నేనేమైనా చేస్తానమ్మా. నేను నిన్నెంతగా అభిమానిస్తున్నానో నీకు తెలీదు అన్నాడు. దుర్గ ముఖం పైకెత్తింది. రోషంతో ఆమె కళ్ళు మండిపోతున్నాయి. దీన్నేనా అభిమానమంటారు? నా కన్నీళ్లతో నీకేం అవసరం? గిరి దుర్గ 2 చేతులు తన చేతులతో అదిమిపట్టి, నువ్వు వట్టి పిచ్చిదానివి దుర్గా, నిన్ను నువ్వే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నా మీద నీకున్న భ్రాతృవాత్సల్యాన్ని మరోలా అర్థం చేసుకుంటున్నావు. ఎట్లాంటి సందర్భంలోనైనా ఈ గిరి అన్నయ్య నీకు అండగా ఉండి నీ కన్నీళ్లు తుడుస్తాడని గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్గకు మతిపోయినట్టయింది. గిరి మీద అంతులేని కోపం వచ్చింది. తాను తొందరపడి బయటపడడం వలన అతను తననలా అవమానించాడని అనుకుంది. ఎంత అణుచుకుందామన్నా ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు. మనసు, శరీరము కూడా భగభగ మండుతున్నాయి. ఇంతలో వీధిలో జట్కా చప్పుడు, హరి, ఉమల గొంతుకలు వినిపించాయి. కన్నీటితో మలినమైన తన ముఖం వాళ్లకు కనిపించకుండా ఉండాలని బాత్రూంలోకి పరిగెత్తింది దుర్గ. గిరిని వెంటబెట్టుకుని హరి లోపలికొచ్చేసరికి వాళ్ల కోసరమే ఎదురుచూస్తూ సోఫాలో కూర్చున్న ఉమ లేచి నుంచుంది. అంతవరకు ఉమ పక్కనే కూర్చున్న దుర్గ చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. హరి అది గమనించే స్థితిలో లేడు. గిరి మనసు కలుక్కుమన్నా సర్దుకున్నాడు. హరి పరిచయం తర్వాత నమస్కారం చేస్తూ ఎంతో కుతూహలంగా ఉమ గిరివైపు చూసింది. గిరి కూడా అదే కుతూహలంతో ఉమవైపు పరీక్షగా చూశాడు. గిరి గిరి అంటూ తెగ కోసేవాడు హరి. ఏ మన్మధుడో అనుకున్నాను. పొడుగ్గా, ఏం పెద్ద ప్రత్యేకత ఉందని అనుకుంది ఉమ. ఫోటోలో కంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నాడు. వాడి ముఖం అంతే, తా మునిగింది గంగ అనుకున్నాడు గిరి. ముగ్గురు కొంచెంసేపు పేకాడుకున్న తర్వాత గిరి వెళ్తానని లేచాడు. ఎప్పుడూ గిరిని సగం దూరం దాకా సాగనంపే హరి లేవనైనా లేవకుండా సరే అన్నాడు. గిరి నవ్వుతూ కనుబొమ్మలు ముడిచి, ఇంత తొందరగా పోతున్నందుకు థ్యాంక్స్ అయినా చెప్పకుండా సరేనంటున్నావా? ఇవాల్టికి మా ఇంటి దాకా రావద్దు గాని గుడి దాకా అయినారా అంటూ హరి భుజం పట్టుకుని లేవదీశాడు. హరి తప్పనిసరిగా లేచి గిరి వెంట బయలుదేరాడు. ఉమ నవ్వుకుని చెదిరిపోయిన పేక ముక్కలు సర్దుతూ కూర్చుంది. ఇంతలో హరి, గిరి వెళ్ళిపోయారని గమనించి దుర్గ వచ్చి ఉమ పక్కన కూర్చుంది. నీకు పేకాటంటే ప్రాణం కదా, ఇందాకటి నుంచి రాలేదేం దుర్గా? యథాలాపంగా అడిగింది ఉమ. ఇప్పుడొచ్చాగా, కలిపి వెయ్యి నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది దుర్గ. దుర్గ గొంతు కొంచెం బొంగురుగా ఉండడంతో ఉమ ఆశ్చర్యంగా దుర్గ ముఖంలోకి పరిశీలనగా చూసింది. కళ్ళు కొంచెం ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. ఎందుకో ఏడ్చి ఉంటుందని ఊహించి ఉమ దుర్గ చేతిని తన చేతిలోకి తీసుకుని లాలనగా నిమురుతూ, దుర్గా, ఎందుకు ఏడ్చావో నాకు చెప్పు, ఇంతలో ఏమొచ్చింది అంది ఆశ్చర్యంగా. దుర్గ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉమ కొంచెం రోషంగా, ఇంతేనా మన స్నేహం? అవునులే, నీ రహస్యాలేవి నాకు చెప్పవు అంది. దుర్గ పూడిపోతున్న గొంతు పెగుల్చుకుని, ఆ గిరి వట్టి దుర్మార్గుడు అంది. ఉమ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అదేంటి బావా అతన్ని ఆకాశానికి ఎత్తుతాడు, నువ్వు పాతాళానికి తోసేస్తున్నావు? అది సరే, గిరి దుర్మార్గుడవడానికి నీ ఏడుపుతో ఏం సంబంధం దుర్గా? నీతో ఏమైనా పిచ్చి పిచ్చి వాగుడు వాగాడా? వాగితే బుద్ధి చెప్పాలి, లేకపోతే అసహ్యించుకుని ఊరుకోవాలి. అంతేకాని ఇలా ఏడుస్తారా? ఆవేశంగా ఉన్న ఉమ మాటలకు దుర్గ మనసు కలుక్కుమంది. అది కాదు, అది కాదు అంది. ఉమ అర్థం లేనట్టు చూసింది. అసలంతా తప్పు నాదే అంది దుర్గ ఇక కన్నీళ్లను అణుచుకోలేక ప్రవహింపచేస్తూ.
ఉమకంతా అయోమయమైంది. దుర్గ భుజాలు పట్టుకుని కుదుపుతూ, జరిగింది చెప్పు. నువ్విలా ఏడుస్తుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది. నీ కన్నీళ్లు తుడిచే భారం నాది. వివరంగా చెప్పు అంది. దుర్గకు కూడా మనసులో చాలా బరువుగానే ఉంది. తన బరువు దింపుకోవాలని ఎదురు చూస్తోంది. ఏం చెయ్యనుమా, బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. చిన్నతనం నుంచి ఎంతో చనువుగా ఉండేవాడు. ఎంతో ప్రేమ ఆప్యాయత నటించేవాడు. అది నటన అని తెలియక నేను నిజంగానే ప్రేమించాను. మొన్న సాహసించి ఆ భావం అతని ముందు వ్యక్తం చేశాను. ఇంకే లోకువ కట్టి అవమానించి వెళ్ళిపోయాడు. ఉమ ఒళ్ళో తల ఆనించి దుర్గ గట్టిగా ఏడ్చింది. ఉమకు కూడా రోషంతో కళ్ళెర్రబడ్డాయి. ఉమ ఏదో అనబోయేటంతలో బయట హరి అడుగుల సవ్వడి వినిపించింది. దుర్గ చటుక్కున కన్నీళ్లు తుడుచుకుని మామూలుగా కూర్చుంది. హరి లోపలికొస్తూనే, తొందరగా తయారు కండి, సినిమాకు వెళదాం అన్నాడు. నేను రానన్నయ్యా, నువ్వు ఉమా వెళ్ళండి అంది దుర్గ. హరి లోపల సంతోషించాడు. ఉమ మాత్రం, మేమిద్దరమే వెడితే అత్తయ్య తంతుంది, నువ్వు రా దుర్గా అంది. దుర్గ నవ్వి, అబ్బో, అత్తగారంటే ఏం భయభక్తులు. అమ్మకు నేను చెప్తాలే, చిలక గోరువంకల్లా మీరిద్దరూ వెళ్ళిరండి అంది. ముదురు నీలిరంగు పట్టు జాకెట్టు వేసుకుని మబ్బు రంగు మైసూర్ జార్జెట్ చీర కట్టుకుని హంసలా తన పక్కనే నడుస్తున్న ఉమను తన్మయత్వంతో చూస్తూ, ఇంకా ఎక్కువ కాలం నేను ఆగలేనుమా, ఈ వేసవి కాలంలోనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఉమ కొంటెగా నవ్వి, మరి పాపం అంతా నీ ఇష్టమే అంది. ఏ, నా ఇష్టమే నీ ఇష్టం కాదా అన్నాడు హరి హుషారుగా నవ్వుతూ. ఉమ కూడా నవ్వింది. ఇంతలో ఉమకు దుర్గ గుర్తుకొచ్చింది. బావా, నువ్వు ఈ గిరి స్నేహం వదిలేయాలి అంది గంభీరంగా. తెల్లబోయాడతను. రామాయణంలో పిడకల వేటలాగా ఇదేంటి? గిరి నిన్నేం చేశాడు? నన్నేం చెయ్యక్కర్లేదు. అటువంటి సంస్కారహీనుడితో నా బావ స్నేహం చేయడం నాకు ఇష్టం లేదు. గిరి సంస్కారహీనుడా? గిరిని నువ్వేమర్థం చేసుకున్నావని అలా అంటున్నావు? తొందరపడి ఇంకొకళ్ళని అలా విమర్శించకూడదు ఉమా. హరి మాటల్లో ఆవేదన ధ్వనించింది. గిరిని ఎవరేమన్నా అతనికి కష్టంగా ఉంటుంది. ఉమకు కోపం వచ్చింది. అవునులే, నీకున్నంత నిదానం నాకు లేదు. నువ్వు ఆ గిరితో మాట్లాడడం మానేస్తేనే గాని నాతో మాట్లాడక్కర్లేదు అంది. హరి సమాధానం చెప్పలేదు. సరదాగా సినిమాకు వెళ్లిన వాళ్ళు మూతులు ముడుచుకుని ఇంటికొచ్చారు. గిరి స్నేహం వదులుకోవాలనే భావనే హరికి అంతులేని వ్యధను కలిగించింది. గిరి పేరు చెబుతూనే ఉమ మండిపడుతుంది. తమరు ఈ లోకంలోనే ఉన్నారా? 10 నిమిషాల నుంచి గుమ్మల్లో నుంచున్న తన రాక గమనించకుండా పుస్తకం చదువుకుంటున్న ఉమతో అన్నాడు గిరి. గిరి కంఠస్వరం విని ఉలిక్కి పడింది ఉమ. గత వారం దినాలుగా ఆమె గిరి మీద అంతులేని ద్వేషాన్ని పెంచుకుంటుంది. నేను ఉమను, దుర్గను కాను అంది విసురుగా. ఉమ విసురుపాటు, ఆమె మాటలు రెండూ అర్థం కాలేదు గిరికి. అయినా కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ, నా కళ్ళు ఇంతవరకు బాగానే పనిచేస్తున్నాయి అన్నాడు. అవును, పని చెయ్యనిది మెదడే అంది ఉమ. ఉమ ధోరణికి గిరి ఆశ్చర్యము కించిత్ కోపము కూడా కలిగాయి. అయినా తన కోపాన్ని నిగ్రహించుకుని తలుపుకు చేర్లబడి నవ్వుతూ, హరికి నిదానస్తురాలు భార్య అయితే బాగుండు అనుకునేవాడిని. మేనత్త మేనమామ బిడ్డల పోలికలు ఊరికినే పోలేదు. మీ దాంపత్యం చూడాలి అన్నాడు. ఉమ రెచ్చిపోయింది. మా దాంపత్యానికే? మాకేం ఉన్నా ఏం లేకపోయినా సాధారణ మానవులకు ఉండాల్సిన సంస్కారం ఉంది అంది. గిరికి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. తెలుస్తూనే ఉంది. ఒక సాధారణ పరిచయస్తుడితో తగినంత కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టు అమర్యాదగా మాట్లాడగలగడం గొప్ప సంస్కారమే అన్నాడు. ఉమ బిత్తరపోయింది. రోషంతో అవమానంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఏదో సమాధానమియ్యాలనే తొందరలో, మీరు సాధారణ పరిచయస్తులు కారు అంది. ఉమ ఆవేశంలో గాడి తప్పిందని గిరి అర్థం చేసుకున్నాడు. అయినా ప్రతీకార వాంఛ చల్లారక, ఎవరికి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరి వెళ్ళిపోయాక ఉమకు తన అన్నదేంటో తెలిసొచ్చింది. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది. తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. తాను అనదలుచుకున్నదేంటి, అన్నదేంటి? ఈ గిరి! పళ్ళు పటపటలాడించింది ఉమ. దుర్గను చూస్తే ఉమకు నిజంగా జాలిగా ఉంది. దుర్గ స్థితికి కారణమైన గిరి మీద అందుకే కోపం. దుర్గ విషయం 4 అడిగేసి గిరిని ఒప్పించి దుర్గతో వివాహం జరిపించాలని ఉమ కోరిక. అనుకోకుండా కథ ఇలా అడ్డం తిరిగింది. ఉమ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత గిరి చాలా పశ్చాత్తాపపడ్డాడు.
ఏది ఏమైనా ఉమ హరికి కాబోయే ఇల్లాలు. ఆమె రవంత పొరపాటు చేస్తే తాను క్షమించి ఉండకూడదా? ఒకటికి 2 రెట్లు బదులు తీర్చి వచ్చాడు. ఉమ మొదట్లో నవ్వుతూ ఎంతో సరదాగా ఉండేది. అకస్మాత్తుగా తన మీద కోపం వచ్చినట్టు, అసలు కోపతాపాలు పుట్టేటంత చనువు తమ ఇద్దరి మధ్య ఎక్కడుంది? వణుకుతున్న పెదవులతో, రోషంతో, నిస్సహాయంతో ఎర్రబడిన కన్నులతో పొడుగ్గా శిల్పి మలచిన విగ్రహంలా ఉన్న ఉమ అతని కనుల ముందు కదలాడింది. అతని మనసంతా సానుభూతితో నిండిపోయింది. ఉమ దగ్గరకు వెళ్ళి తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకోవాలనిపించింది. కానీ వెళ్ళలేదు. మనసంతా ఒక రకమైన చిరాకుతో నిండి ఉంది. అనుకోకుండా అతని కాళ్ళు బీచ్కి దారితీశాయి. తల వంచుకుని ఆనాటి సంఘటనలను గురించి, ఉమ గురించి ఆలోచిస్తూ నడుస్తున్న గిరికి తల ఎత్తగానే ఎదురుగా ఇసుకలో కూర్చున్న ఉమ కనిపించేసరికి మతి చలించినట్టయింది. ఉమ కూడా అంతే ఆశ్చర్యంగా గిరివంక చూసి తర్వాత నవ్వి, ఈ క్షణంలో మిమ్మల్ని గురించే ఆలోచిస్తున్నాను. మీరు ప్రత్యక్షమయ్యారు. రండి, కూర్చోండి అంది. ఈసారి గిరి తన చెవులను నమ్మలేకపోయాడు. ఆమె మాటలకు ఇంచుమించు అలాంటి సమాధానమే అతని దగ్గర సిద్ధంగా ఉంది. అయినా ఆ సమాధానం చెప్పకుండా కొంచెం ఎడంగా కూర్చున్నాడు. ఉమకు క్షమాపణ చెప్పుకోవాలని అతని హృదయం ఆరాటపడుతోంది. మాటల కోసరం వెతుక్కుంటున్నాడు. ఇంతలో ఉమే, మధ్యాహ్నం నా ప్రవర్తన అనుచితంగా ఉందని ఒప్పుకుంటున్నాను. ఏమీ అనుకోకండి అంది, తల వంచుకుని ఇసుకలో గీతలు గీస్తూ. గిరి ఒక్కసారిగా తనను కమ్ముకున్న భావ సంఘర్షణలతో తలక్రిందులయ్యాడు. వెంటనే సర్దుకుని తన మామూలు ధోరణిలో నవ్వి, ప్లీజ్, మీ తప్పును ఒప్పేసుకుని నా తప్పును 10 చేయకండి అన్నాడు. ఉమ మనసారా నవ్వింది. ఇంత మంచివారు అంత కఠినంగా ఎలా ఉండగలరో అంది. గిరి కొంత ఆశ్చర్యపోయి భయం నటిస్తూ, మళ్ళీ ఏం ప్రళయం వచ్చి పడింది అన్నాడు. అతని అభినయము, మాటలు ఉమ కూడదీసుకుంటున్న ఓపికను చెదరగొడుతున్నాయి. గిరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ సంఘటన ఆమెకు గుర్తు రాసాగింది. జాగ్రత్తగా ఆలోచిస్తే తనదే తప్పని కూడా ఆమెకు తోచింది. గిరికి దుర్గ విషయం నచ్చ చెప్పాలంటే అది నెమ్మది మీద జరగాలని, దానికి చాలా శక్తి కావాలని కూడా గుర్తించింది. ఈ ఆందోళనతోనే ఆలోచిస్తూ ఆమె హరికి కూడా చెప్పకుండా ఒంటరిగా ఇలా బీచ్కొచ్చింది. గిరి కనిపించేసరికి పశ్చాత్తాపంతో నిండిన ఆమె మనసు తేలిగ్గా తన తప్పు ఒప్పుకునేలా చేసింది. ఇక దుర్గ విషయమే ఆమెను బాధిస్తోంది. మీరీ మధ్య దుర్గను చూశారా అంది సూటిగా. గిరి ఉలిక్కిపడ్డాడు. ఉమ కోపానికి కారణం అతనికి లీలగా స్ఫురించింది. కానీ ఉమకు ఎంతవరకు తెలుసో అతనికి తెలీదు. అందుకని గడుసుగా, నాకు కనబడడం లేదు అన్నాడు. అందుకనే ఇలా నవ్వగలుగుతున్నారు. దాన్ని చూస్తే ఎంత రాతి గుండెవాళ్లకైనా జాలి కలుగుతుంది అంది ఉమ. గిరి తల వంచుకుని, పిచ్చిపిల్ల అన్నాడు. ఆ సమాధానం ఉమకు కొరుకుడు పడడం లేదు. అవును, పిచ్చిది కనుకనే మిమ్మల్ని ప్రేమించింది అంది కొంచెం బాధగా. గిరి ఇరుకున పడ్డాడు. పరిస్థితిని ఉమకు ఎలా తెలియచెప్పాలో అతనికి అర్థం కాలేదు. నన్ను ప్రేమించడంలో పిచ్చితనం లేదు, అది సరిగ్గా అర్థం చేసుకోకపోవడంలో పిచ్చితనం ఉంది. నేను, హరి, దుర్గ చిన్నప్పటి నుంచి ఒక చోట పెరిగాం. నేను హరిని, దుర్గను ఒకే దృష్టితో చూశాను. అలాగే దుర్గ కూడా నన్ను, హరిని ఒకే దృష్టితో చూస్తుందని అనుకున్నాను. అసలు నిజం కూడా అదే. దుర్గ తనను తాను అర్థం చేసుకోలేకపోతుంది. ఇన్నాళ్లుగా దుర్గ నాకు కనపడనందుకు, నిష్కారణంగా ఇలా క్షోభ పడుతున్నందుకు నేను కూడా ఎంత బాధపడుతున్నానో మీరు అర్థం చేసుకోలేదు. గిరి కళ్ళలో నీరు తిరుగుతుంటే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఉమ తెల్లబోయింది. ఉమది ఏ విషయమూ లోతుగా ఆలోచించే స్వభావం కాదు. గిరి అన్నట్టు ఉమది కూడా ఉద్రిక్త ప్రకృతి. దుర్గ ఆవేదన విని బాధపడినట్టే గిరి కన్నీటికి చలించింది. ఏం మాట్లాడలేక తల వంచుకుంది. కొంతసేపటికి నిగ్రహించుకుని మళ్ళీ గిరే అన్నాడు, దుర్గ ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే తనే అర్థం చేసుకోగలిగేది. నేను తనను అవమానించానని బాధపడుతుందే గాని అసలు విషయం అర్థం చేసుకోవడం లేదు. దుర్గ నాకు స్నేహితురాలు, సోదరతుల్య. నేను మనసారా తన సుఖం కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరగడం వలన నా మీద పెంపొందిన వాత్సల్య భావనే దుర్గ మరోలా అర్థం చేసుకుంటుంది. తన ప్రతి కదలికతో ఆమెను పులకరింపచేయగలిగిన పురుషుడు ఆమె జీవితంలోకి ప్రవేశించినప్పుడు గాని నా మాటలు ఆమెకు అర్థం కావు అన్నాడు. ఉమ ఏదో సమాధానం చెప్పడానికి తలెత్తేసరికి తమ వైపు వస్తూ హరి కనిపించాడు.
ఉమా, గిరి ఇద్దరూ స్వాగతపూర్వకంగా నవ్వారు. హరి వాళ్ళ మధ్య కూర్చుంటూ, అరే, మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారా? ఉమా, నీకోసం బజారంతా వెతికి ఇక్కడికొచ్చాను అన్నాడు. హరి ఈ విధంగా మాట్లాడడం కొత్త కాదు. కానీ ఉమకెందుకో మనసు కలుక్కుమంది. హరి ఈ సమయంలో ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండేదని కూడా అనిపించింది. తన అంతరాంతరాలలో కలిగిన ఈ భావానికి తనే ఆశ్చర్యపోయింది. ఒరే, థ్యాంక్స్ చెప్పుకో, పానకల్లా పుడకలా మీ ఇద్దరి మధ్య ఉండకుండా పోతున్నాను అంటూ నవ్వుతూ లేచాడు గిరి. వెళ్ళొద్దు, చటుక్కున అంది ఉమ. హరి, గిరి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. గిరి తన ఆశ్చర్యాన్ని పైకి కనిపించలేదు. హరి తన ఆశ్చర్యం నుంచి కోలుకోలేకపోయాడు. ఉమ తల తిప్పుకుంది. క్షమించండి, మీరు పొమ్మన్నా మీకోసమైతే పోయేవాడిని కాదు, కానీ నాకు పనుంది అని గిరి వెనక్కి వెళ్ళిపోయాడు. క్షణకాలం వాతావరణం స్తబ్దమైంది. ఉమ మనసు తనను తానే అర్థం చేసుకోలేని అల్లకల్లోలల్లా ఉంది. చటుక్కున లేచి, పదబావా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అని నడవడం మొదలుపెట్టింది ఉమ. హరి యాంత్రికంగా ఆమెను అనుసరించాడు. తదేకంగా వ్రాసుకుంటున్న గిరికి తలుపు నెట్టిన చప్పుడు అంతరాయం కలిగించింది. విసుగ్గా చిరాగ్గా లేచి తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. ఎదురుగ్గా దుర్గ నవ్వుతూ నిలబడి ఉంది. ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా మరుక్షణం గిరికి ఎక్కడలేని హుషారొచ్చింది. చేతులు రెండూ పైకెత్తి, కలయో ఇది లేక వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో, గిరినే కానో అంటూ పకపక నవ్వాడు. దుర్గ తను కూడా నవ్వి లోపలికొచ్చి కూర్చుని మూతి ముడుచుకుని, ఇలా ఏడిపిస్తే నేను వెళ్ళిపోతాను అంది. గిరి నవ్వుతూ, నీ వాలకం నీ మాటలకు తగినట్టుగా లేదు, మూతి ఇంకాస్త ముందుకు రావాలి, కనుబొమలు ముడిపడాలి అన్నాడు. దుర్గ నవ్వేసింది. అంతలో గంభీరంగా, మరింత అదృష్టవంతుడివి గిరి అంది. ఎందుకు తల్లి? నీలాంటి చెల్లెలు దొరికినందుక? కావాలనే అన్నాడు గిరి. నీ చుట్టుపక్కల ఆమడ దూరం వరకు ఉల్లాసం నింపగల వ్యక్తిత్వం పొందగలిగినందుకు అంది. గిరి ఇబ్బందిగా నవ్వాడు. థ్యాంక్స్. అది సరే, ఈ దీనుడి మీద ఇంత అనుగ్రహం కలిగిందే? దేవుడా, మీ కుటుంబంలో మనుషులు ఏ క్షణంలో ఏ మూడ్స్లో ఉంటారో మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాదు అన్నాడు. దుర్గ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. క్షణకాలం తల వంచుకుంది. అణుచుకుందామన్నా అణగని భావోద్వేగంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. గిరి, నన్ను దెప్పకు. నీ ప్రేమ నాకు కావాలి. అది ఏ రూపంలోనైనా సరే. నీతో మాట్లాడకుండా ఉండలేను. నువ్వు వదినతో, దుర్గ నాతో మాటలు మానేసినందుకు బాధపడుతున్నానని అన్నావుట. ఆ మాట మండుతున్న నా మనసుకి పన్నీటి జల్లులా అయింది. నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేశాను. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నావట. అది నిజమో అబద్ధమో నేను చెప్పలేను. పోని, మనం స్నేహితులుగా ఉందాం. గిరి దుర్గ కళ్ళలోకి చూసి స్నేహంగా నవ్వి, పిచ్చి పిల్ల, ఇంత భోళాతనం పనికిరాదు. కాస్త గడుస్తనం నేర్చుకోకపోతే రేపు మా బావగారు నిన్ను తోక పట్టుకు ఆడిస్తారు అన్నాడు. నీకు బావగారు వచ్చినప్పుడు మాట చూద్దాంలే అంది దుర్గ. రాకపోతే నేను పట్టుకొస్తాను. అది సరే, ఇదంతా ఉమ ఉపకారం అన్నమాట. నేనన్న మాటలన్నీ నీకు చెప్పిందా? నువ్వన్న మాటలే కాదు, ఇంకా చెప్పింది ఊరిస్తున్నట్టుగా అంది దుర్గ. గిరిలో కుతూహలం పెరిగింది. ఇంకా ఏంటి? హరి నువ్వంటే అంత పడి చావడంలో ఆశ్చర్యం లేదంది. నీతో పరిచయం ఉన్నవాళ్ళు నీ స్నేహం లేకుండా ఉండలేరంది. కొద్దిగా నవ్వింది దుర్గ. గిరి హృదయాంతరాళంలో హాయి హాయిమని అనిపించింది. ఇదమిద్దమనలేని ఏదో మధురిమ అతని ఆపాద మస్తకము వ్యాపించింది. అంతలోనే తనను తను హెచ్చరించుకుని మత్తులో పడబోతున్న తన శరీరాన్ని మనసును అదుపులోకి తెచ్చుకుని తేలికగా నవ్వుతూ, తను కోపము అనుగ్రహము కూడా శృతిమించినవే అన్నాడు. అయినా ఉమవదిన మాటల్లో కొంచెమైనా అబద్ధం లేదు అంది దుర్గ. గిరి నవ్వి, నువ్వొకదానివి అని ఊరుకున్నాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంది గంభీరంగా దుర్గ. దుర్గ గంభీర్యాన్ని లెక్క పెట్టకుండా తేలికగా, ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు అన్నాడు బద్ధకంగా కుర్చీలో వెనక్కి చేర్లబడుతూ. కాదు గిరి, విను. ఉమవదిన ఎంబీబీఎస్లో చేరతానని పట్టుబడుతుంది. హరి అన్నయ్యకి ఇష్టం లేదు. గిరి ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు. ఇదెక్కడి పిడుగు? రేపు ఎండల్లో హరి ఉమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా అన్నాడు ఎంతో కుతూహలంగా. అవును, కానీ ఉమవదిన ఎందుకో ఇలా పట్టుబడుతుంది.
తను మెడిసిన్లో చేరుతుందట. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోదట. ఒకవేళ ఈలోగానే అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకుంటే మరొకరిని చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదట. అన్నయ్య చాలా బాధపడుతున్నాడు గిరి, దిగులుగా అంది దుర్గ. అన్నయ్య బాధపడుతున్నాడు అనే మాటలు గిరిని కూడా బాగా కదిలించాయి. అమాయకమైన హరిముఖం బుంగమూతితో, రోషంతో, ఎర్రబడిన కళ్ళతో అతని కనుల ముందు కదలాడింది. చటుక్కున లేచి, పద హరిని కలుద్దాం అన్నాడు. దుర్గ తాను కూడా లేచి, పద అంది. ఇద్దరూ హరి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సావిత్రమ్మ గారొక్కరే ఉన్నారు. గిరి ఆదుర్దాగా, హరి ఏడి పెద్దమ్మా అన్నాడు. ఆవిడ ముసుముసుగా నవ్వి, ఇప్పుడే హరి ఉమా అలా వెళ్ళారు అంది. ఈ సమాధానంతో న్యాయంగా ఉత్సాహం రావాలి గిరికి. కానీ ఎందుకో నీరసంగా సోఫాలో కూలబడ్డాడు. దుర్గ నవ్వుతూ, హరి అన్నయ్య దిగులుగా ఉంటే ఓదార్చుదామని వచ్చావు. ఆ ఛాన్స్ తప్పిపోయినందుకు ఫీల్ అవుతున్నావా అంది. గిరి ఉలిక్కిపడ్డాడు. భలేదానివి అన్నాడు. అతని అంతరాంతరాలలో దుర్గ మాటలు నిజమనిపించింది. చిత్రాతి చిత్రమైన ఈ హృదయ సంచలనానికి అతనికి ఆశ్చర్యమైంది. సిగ్గు కూడా వేసింది. తన మనసు తనకు తెలియకుండానే ఏ దారిన పరుగెడుతుందో అతనికి అర్థం అవసాగింది. అతని నుదురు వేడెక్కింది. హరిని తాను చిన్ననాటి నుండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అట్లాంటి హరి పట్ల విద్రోహాన్ని ఊహిస్తోందా తన మనసు? అంతటి నీచుడా తాను? కూర్చున్న చోటు నుండి చివాల్న లేచి వెళ్ళిపోయాడు గిరి. సంపెంగ పొదలు డాక్టర్ సి ఆనందరామం గారి నవల మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.